మీకు 2019లో ఒక్క ఛాన్స్ అనుకున్నారో లేకపోతే నీ పాలన చూద్దాం అనుకున్నారో ఒక గొప్ప అవకాశం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు కల్పించడం జరిగింది. ఎవరైనా ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఏ రకంగా పాలించాలి, ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ అంత పెద్ద మ్యాండేట్ని ఎట్లా గౌరవించుకోవాలని తెలియకుండా ఈరోజు నేను ఏం చేసినా చెల్లుతుంది, నేను ఏ రకంగా ప్రవర్తించినా ప్రజలు ఆమోదిస్తారనుకుంటే అంత పిచ్చతనం మరొకటి ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈ డయాస్ మీద నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నా. అందరికంటే గొప్ప విఘ్నులు, తెలివైన వారు, అన్నీ అబ్జర్వ్ చేసేటువంటి వ్యక్తులు ఇవాళ ఓటర్లు తగిన సమయంలో తగిన పరిస్థితుల్లో ఎవరికైనా బుద్ధి చెప్పే పరిస్థితి ఇవాళ ఉంది. ఈరోజు నువ్వు అధికారంలో ఉండొచ్చు, నిన్న మేము అధికారంలో ఉన్నాం. ఏ రోజు విజయవాడలో ఒక్క శాంతి భద్రతల సమస్య 5 ఏళ్లలో వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క చిన్న సంఘటన. నేను ఎంపీగా ఉన్నా కాదు 5 ఏళ్ళు, ఇప్పుడు ఎంపీగా ఉన్నా. గత 5 ఏళ్లలో నీ పార్టీ వాళ్ళు తప్పు చేసినా సరే ఎంతో సహనంతో రాష్ట్రం అంతా కూడా ఈరోజు కిరాయి మూటల్లో లేకపోతే పోలీసు నీకు అండగా ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే రేపు అనేది ఒకటి ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా. రేపు ఉంటుంది. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, హిట్లర్ని చూశారు జనం, సద్దాం హుస్సేన్ చూశారు, అంతకంటే పెద్ద డిక్టేటర్లను చూసినటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో మనం చూసాం. ఏ రోజు కూడా నువ్వు అంత పెద్ద మ్యాండేట్ ఇస్తే ప్రజలు నీకు మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే ఈరోజు నీకు చెప్పకపోవచ్చు, నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి, పోలీసు అంత పనులు ఉన్నాయని కాబట్టి. కానీ తప్పకుండా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, వైసీపీని, ఈ ఆంధ్రప్రదేశ్ని అసలు మీరేం చేద్దాం అనుకుంటున్నారు అనేది నా ప్రశ్న. ఈ ఆంధ్రప్రదేశ్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేదే నా ప్రశ్న. మీకు మంచి మ్యాండేట్ గెలిపిస్తే ఇది రౌడీ ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తారా, గోండా ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తారా? ఒకప్పుడు విజ్ఞాన ఖనిగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మంచి చదువులు చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడి నుంచి విఘ్నులు వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా మాతావులు తయారు చేసినటువంటి ప్రాంతాన్ని ఒక డ్రగ్, ఒక హెరాయిన్, ఒక గంజాయి, అట్లా మొత్తం మీద ఉన్నటువంటి యువతనంతా కూడా డ్రగ్ ఎడిట్స్గా తయారు చేద్దామని మీ ఉద్దేశాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని నేను తిట్టచ్చు, లేదంటే మీరు మా ఆఫీసుల మీద దాడి చేసినట్లే మేము కూడా మీ ఆఫీసుల మీద దాడి చేయొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ సభ్య సమాజం మనందరినీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఒక ఎంపీగా నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంది, ఒక ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారిని అబ్జర్వ్ చేస్తూ ఉంది, ఒక ఎమ్మెల్యేగా రామానాయుడు గారిని అబ్జర్వ్ చేస్తూ ఉంది, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయుడుగా చంద్రబాబు నాయుడు గారిని అబ్జర్వ్ చేస్తూ ఉంది. అంతకంటే మిమ్మల్ని 1,00,000 రెట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కాదు దేశ ప్రజానీకం అబ్జర్వ్ చేస్తానని మర్చిపోవద్దని జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చెప్తా ఉన్నా. ఏం సాధిస్తారు మీరు? ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఏం సాధిస్తారు? మీరు ముఖ్యమంత్రి అవ్వగానే విజయవాడలో స్టూడెంట్స్ డ్రగ్ వార్ చేసి ఒకళ్ళ ఇద్దరు చచ్చిపోయిన సంఘటన ఈ పాండమిక్ ముందు అందరికీ గుర్తుంది. ఇవాళ
ఈ ఆంధ్ర రాష్ట్రంలో పిల్లల్ని చదివించుకోవాలంటే చిన్నవాళ్ళు అవనండి, పెద్దవాళ్ళు అవనండి, ధనికులు అవనండి, పేదవాళ్ళు అవనండి, మా పిల్లలు కాలేజీకి వెళ్తే, మా పిల్లలు స్కూల్కి వెళ్తే డ్రగ్స్ బారిన పడిపోతారని చెప్పి భయభ్రాంతులు అయిపోతున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. అట్లాగే ఈరోజు ఎక్కడైతే మీరు లిక్కర్ పాలసీ ఏంటి మీది? మీరేం చెప్పారు ఎలక్షన్ ముందు? నేను రాగానే మద్య రూపుమాపిస్తాను, మద్య నిషేధం చేస్తానని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన మాట నిజం కాదా? మరి అటువంటి పరిస్థితుల్లో మీ అనునాయులు, మీ అనుచరులు, మీ నాయకులు, మీ భాగస్వాముల ఫ్యాక్టరీలో సారాకి రంగు వేసి దాన్ని ఏ రేట్లకు అమ్ముతున్నారు? ఆ రేట్లకు సారా కొనుక్కోలేక, లిక్కర్ కొనుక్కోలేక ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా 5 రూపాయలకో 10 రూపాయలకో ట్యాబ్లెట్ వేసుకోవడం, ఇంజక్షన్ చేసుకోవడం, మత్తులో తోగటం, ఇవాళ అనేకమైనటువంటి దుర్మార్గాలకి కారణం నీ లిక్కర్ పాలసీ. దాని నుంచి నీ సంపాదన కోసం చీప్ లిక్కర్ తయారు చేసి మరి లక్షల కోట్లు నువ్వు ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్నగాక మనం హైదరాబాద్లో చూసాం. మరి ఆ నల్ల డబ్బంతా ఎవరిది? కొన్ని వందల కోట్ల రూపాయలు అపార్ట్మెంట్లో దొరికిందంటే ఖచ్చితంగా ఆ డబ్బు డ్రగ్ డబ్బులే, ఆ డబ్బు లిక్కర్ మాఫియాదని తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి అరాచకాలని మేము అంగీకరించే పరిస్థితి లేదు. మీరు నిజంగా చాలా మంది చెప్తా ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒక మండివాడు, చాలా వీరుడు సూర్యుడని. నిజంగా మీరు వీరుడు సూర్యుడు అయితే ఈ పిరికి పంద చేష్టలు మాని, పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేయడం మాని, దొంగ కేసులు పెట్టి మా కార్యకర్తలు, నాయకుల్ని, మా సానుభూతి పరుల్ని అరెస్టులు చేయించి హింసించడం మాని, మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఫైట్ చెప్పండి. విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్సా, విజయవాడ విఎంసీ గ్రౌండ్సా, లేకపోతే ఎక్కడో చెప్తే మా వాళ్ళందరూ వస్తారు. ఏదో తేల్చేసుకుందాం. రోజువారీగా ఈ ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు వద్దు. ఈ ఆంధ్రప్రదేశ్లో గూండాయిజం వద్దు, రౌడీయిజం వద్దు. మీరు ఎవరో పాపం నీ ఎమ్మెల్సీ ఇస్తావనో, నువ్వు మంత్రి పదవి ఇస్తావనో, నిన్ను సంతోషపెడటం కోసం చాలామంది గూండాయిజంకి వస్తున్నారు. అది పిరికి పంద చర్య, అది గూండాయిజం కాదు. కాబట్టి ఎవరికైనా సరే నేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వారి మంత్రులకు కానీ, వారి ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఒకటే చెప్తున్నా, మీరు ఎక్కడంటే అక్కడ మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు టైము డేటు చెప్పండి. వెనక్కి సాటుగా వచ్చి కొడతవద్దు. దొంగసాటుగా ఆఫీసులో ఎవరు లేనప్పుడు వచ్చి ఆఫీసులు పాల్గొడతావద్దు. మీ ఆఫీసులు మేము పాల్గొడతాం, మా ఆఫీసులు మీరు పాల్గొడతాం. దొంగకి పోలీసులు ఉన్నారని చెప్పి రౌడీజం చేసిన వాళ్ళ మీద వదిలేసేసి మరి తప్పుడు కేసులేమో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెడతాం అనేది తీవ్రంగా ఖండిస్తూ, మీరు కొట్టుకున్నాడే కొట్టేసుకుందాం. టైం డేట్ చెప్పండి, ప్లేస్ చెప్పండి. మేమంతా మా వాళ్ళంతా రెడీగా ఉంటారని నేను చెప్తూ, మరి దీన్ని మళ్ళీ ఒకసారి ఈ 2.5 ఏళ్లలో జరిగినటువంటి దుర్మార్గాలు, జరిగినటువంటి అకృత్యాలు, అవి కాకుండా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు విఘ్నులు. గత 5 ఏళ్ళు తెలుగుదేశం పాలన గురించి ఆలోచించండి. ఈ 2.5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గురించి పాలన ఆలోచించండి. రేపు రాబోయే రోజుల్లో ఇంకెంత దుర్మార్గం ఉందో మీరు ఆలోచించుకుని అన్నీ ఆలోచించి మీ మేధస్సును ఉపయోగించాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బాబా స్టాండ్ దగ్గర